అక్కడ ఎందుకు పోతావు అన్న ఇక్కడిది మరి గాడి అయితే చూడారా ఆదివాసి మిత్రుడు మేడారం అంత బాగా కనిపించలేదన్న మీరే నేను వేరే రాష్ట్రాలు వ్యాపారం సాగపోయా బాలరామని ఖమ్మం డిస్టిక్ వస్తుంది కోయిలో PhD చేస్తాను ఆదివాసి కోయ ఒరిజినల్ ఆదివాసి మన లంబాడ ఆదివాసి కాదు అలా ఓకే అన్న కలిసి కొంచెం అయితే మిత్రులారా ఇవాళ 6వ తేదీ సెప్టెంబర్ తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్లోని సచివాలయంలో ట్రైబల్ ప్రిన్సిపల్ సెక్రటరీ కలవడానికి రావడం జరిగింది. అటు తర్వాత గిరిజన సంక్షేమ శాఖలో ఇటీవల కాలంలో అంటే గత డిసెంబర్ నుంచి ఈనాటి వరకు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కార్యక్రమాలు చేపడతా ఉంది గిరిజన తెగల అభివృద్ధి కోసం అనే విషయాలని తెలుసుకోవడానికి రావడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ ఎరుకుల తెగ అదేవిధంగా మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి తెగల అభివృద్ధి కోసం ఎలాంటి కార్యక్రమాలు చేసిందో మనందరికీ తెలుసు. అయితే బీఆర్ఎస్ పార్టీ ఓడించి కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత రాకముందు ఎన్నికల ప్రచారంలో వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ఎరుకుల తెగ ప్రజల అభివృద్ధి కోసం ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, దానికి ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయిస్తామని మరి చెప్పడం జరిగింది. చెప్పిన విధంగానే మార్చి 14వ తేదీ నాడు GOMS 5ని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ఎరుకుల తెగ ప్రజలకు కొంత ఆర్థిక సహకారం అందుతున్నటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేశారు. ప్రజలు కూడా తెలుసుకున్నారు. అయితే ఏర్పాటు చేయబోయేటువంటి ఈనాటి ప్రభుత్వం ఏకలవ్య ఫైనాన్స్ కోఆపరేటివ్ కార్పొరేషన్ ఏదైతే ప్రకటించిన కార్పొరేషన్ని
చైర్మన్ డైరెక్టర్స్ని ఎవరిని నియమించాలి అనే దాంట్లో ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి ఒక స్పష్టమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నది. అంటే ప్రభుత్వానికి సూచిస్తా ఉన్నాం. ఎందుకంటే గత 27 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఎరుకల తెగ ప్రజల కోసం ఏదైనా అభివృద్ధి కోసం, వాళ్ళ ఆత్మగౌరవం కోసం, వాళ్ళు మనుషులుగా ఈ సమాజంలో గౌరవించబడాలనేటువంటి పనిచేసినటువంటి సంఘం ఏదైనా ఉన్నదంటే అది ఎరుకల హక్కుల పోరాట సమితి సంఘమే అనేటువంటి విషయం మనందరికీ తెలుసు. దీంట్లో చాలామంది కార్యకర్తలు పనిచేశారు. విద్యార్థులు, ఉద్యోగస్తులు, అనేక విధాలుగా అనేక రంగాలుగా పనిచేసేటువంటి వాళ్ళు, మహిళలు చాలామంది పనిచేశారు. ప్రధానంగా ఈ ఆనాటి ఉమ్మడి రాష్ట్రానికి హూరియా కమిషన్ని తీసుకువచ్చి 2 రోజులు శిక్షణ తరగతులు నిర్వహించి 2000 మంది ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ నగరానికి వాళ్ళ కార్యకర్తలను, ప్రజలందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఆనాటి కేంద్ర ప్రభుత్వానికి ఒక డిమాండ్ని ఆనాటి హూరియా కమిషన్కి అందించిన చరిత్ర ఎరుకల హక్కుల పోరాట సమితికి ఉన్నదనే విషయం మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆనాడు కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంలో ఎరుకల తెగ ప్రజలకు జరుగుతున్నటువంటి ఆర్థిక రంగంలో జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి, గిరిజన సంక్షేమ రంగంలో ఎలాంటి భవిష్యత్తు సంబంధించినటువంటి ఎలాంటి స్కీమ్స్ లేకుండా ఎరుకల జాతి ప్రజల్ని నిరాదరణ గురి చేస్తున్నటువంటి విషయాన్ని ఆనాడు హూరియా కమిషన్కు తీసుకురావడం, వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది. అంటే ఇది